ఏంటి విశేషాలు? ఏముంది, నువ్వు ఫోన్ చేయడమే పెద్ద విశేషం. విశేషం ఏంది? ఒక బకరా దొరికిండు, ఆ 25,000 పడిపోయినాయి. ఓకే, వాడికి విడాకులు కావాలట. అడ్వాన్స్ 25,000 కొట్టరా అని కొట్టేసిండు. ఎన్ని రోజులు ఇలా బతుకుతారు విడాకుల మీద? ఏం చేద్దాం మరి? ఏం చేద్దామంటే ఏం చేద్దాం చూడు, నీ పరిస్థితి నాకు వచ్చింది. కానీ భగవద్గీత చదవడం వల్ల ఒక మెట్టు దిగా 100 మెట్లు ఎక్కా. అంటే నీలాగా నేను కూడా 4 మెట్లు దిగాల? దిగడం అనట్లేదా మరి? భగవద్గీత వల్ల నేను ఒక మెట్టు దిగవలసి వచ్చింది. అప్పుడు నా ఇంట్లో ప్రశాంతత ఏర్పడ్డది. నేను ఆనందంగా హ్యాపీగా జీవించగలుగుతున్నా. నువ్వు చూడు, ఒక్క ఈగో వల్ల విడాకులు దాకా వచ్చినావు. ఈగో కాదు మరి చూడు, ఆత్మాభిమానం. దాన్ని ఆత్మాభిమానం 4 గోడల మధ్య రానిది. బయట చూడండి, మీ ఇద్దరు గురించి ఏమనుకుంటున్నారు? నువ్వు స్నేహితుడు కాబట్టి చెప్తున్నా. భార్యకు దూరంగా ఉండడం ఎంతవరకు సబబురా చెప్పు? కరెక్టేనా ఇది? నా మటుకు నేను న్యాయశాస్త్రం చదివిన కరెక్టే. ఏం న్యాయశాస్త్రంలో ఏముంది చెప్పు? భార్య భర్తల మధ్య గొడవలు సహజమని తెలియలేదా శాస్త్రంలో? అట్లా నీ మనసు చంపుకోమంటావా? చంపుకోవాలి. ఒక్క మెట్టు దిగు, ఏమవుతుందిరా? పొద్దు నుంచి ఎన్ని పనులు చేస్తుంది భార్య అంటే. అన్ని పనులు చేసిన భార్య ఒక్క మాట అంటే నీకు ఇగో అడ్డం వచ్చిందా? ఒక్క మాట? మరి ఎన్ని మాటలు నాకు చెప్పు? అవన్నీ మర్చిపోయావా? మరి నేను చేసేది ఏం చేస్తున్నాను? భార్యని వదిలి నువ్వు దూరం ఉండడం ఎంతవరకు సబబురా? అదే భార్య నిన్ను వదిలిపెట్టి పోయిందా ఇల్లు చెప్పు? వెళ్ళలేదు. మరి నువ్వే ఎదుర్కొని మగవాణ్ణి నేను ఏడైనా బతుకుతా అనే అహంకారం వద్దురా. వద్దురా, నా మాట విను. ఒక్క మెట్టు దిగు, ఏమవుతుంది? సరే, ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచిస్తలే. ఓకే, వస్తా. నువ్వు అన్నదానిలో కూడా అర్థం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తా. ఎంత పొరపాటు చేశాను. మా స్నేహితుడు చెప్పిన దానిలో చాలా అర్థం ఉంది, పరమార్థం కూడా ఉంది. నా 10 ఏళ్ల జీవితం ఎంత పోగొట్టుకున్నాను. నేను ఒక మెట్టు దిగితే ఎంత బాగుండేది. నేనే బండిని నడుపుతున్నా అనుకున్నా, కానీ ఆ బండికి ఇంకో చక్రం నా భార్యనే గుర్తించలేకపోయాను. నా చక్రమే కరెక్ట్ అనుకున్నా. ఆ చక్రం ఆగిపోతే నా పరిస్థితి ఏమైంది? ఆ పరిస్థితి తలుచుకోవడానికి కూడా చాలా కష్టం ఉంది. నా పిల్లలు దూరమయ్యారు, నా భార్య కూడా దూరమైంది. ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకోలేక జీవితాన్ని ఎంత కోల్పోయారు. నాలాంటి వాళ్ళు ఎంత తప్పు చేస్తున్నారు. ఈ న్యాయ వృత్తి అన్నది న్యాయం అనుకున్నా కానీ ఇందులో ఇంత అన్యాయం ఉందా? నా అవసరాల కోసం ఒకరిని బలి తీసుకోవడమా? వానికి ఒక గొప్ప పేరు పెట్టి బకరా చేసిన, కానీ నేనే నా జీవితం బకరా అయింది. నా జీవితం బలి పశుపోయింది. చేసిన పొరపాటు మీదట అలా చేయొద్దు. వాడి డబ్బులు వానికి ఫోన్ చేసేస్తా. చేసేసేసి ఇక మీదట ఈ న్యాయ వృత్తి కూడా నేను మానేస్తా. కౌన్సిలింగ్లో వెళ్ళిపోతా. ప్రతి ఒక్క జీవితం బాగుపడ్డట్టే చేస్తా. అసలు నిజమైన ఆయుధం అన్నది ఆయుధాలు కాదు, కత్తులు కావే కాదు. ఒక చిరునవ్వు, ఒక సైలెన్స్, ఓపిక ఉండడమే. అది సాధించడానికి మనకంటే ముందున్న ఎందరో నాయకులు నిరూపించిండ్రు. అది నేను చేస్తా. నవ్వుతూనే మాట్లాడతా, ఓపికగా ఉంటా. మౌనము, నవ్వు, ఈ 2 ఆయుధాలుగా నేను చేస్తా. ప్రతి ఒక్కరి జీవితాన్ని నిలబెడతా. నా స్నేహితుడి మాట తూచా తప్పకుండా ఈ రోజు నుంచి కాదు, ఈ క్షణం నుంచి నేను ఫాలో అవుతా. అందరి బాగు గురించి నేను పాటుపడతా. అదే నా జీవితం.